భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శావల్యాపురం మండలం బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ అరసమల్లి వీరేంద్ర గారు, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ బీజేపీ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు, పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ ఏలూరి సత్యకుమార్ గారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ సామాన్యుడి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా చేపట్టినటువంటి జనతా వారధి కార్యక్రమాన్ని ఈరోజు శావల్యాపురం మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముండ్రువారిపాలెం గ్రామంలోని స్థానిక బీజేపీ నేత గుంజా వెంకటేశ్వర్లు నిర్వహణలో జనతా వారధి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ముండ్రువారిపాలెం గ్రామస్తులు వారి యొక్క గ్రామ సమస్యల్ని, ప్రధానమైనటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకం అత్యంత కలుషితంగా వస్తుందని, వీడి ద్వారా ఈ నీళ్లు వాడటం ద్వారా ఎలర్జీ, అలాగే ఒళ్ళంతా కూడా బెందులు అని రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నీరు కూడా 4 రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. అవి కూడా కొన్ని బజార్లకు మాత్రమే వస్తున్నాయని కూడా చెప్తున్నారు. మరి ఇటువంటి నీరు వాడి మేము అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి మా యొక్క రక్షిత మంచినీటి పథకాన్ని, సరఫరా అయ్యేటువంటి నీరుని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అలాగే జలజీవన్ మిషన్ పథకాన్ని మా గ్రామానికి మంజూరు చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది. అలాగే మరొక ప్రధానమైనటువంటి సమస్య, మెయిన్ బజార్లో ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీలో పూడికతీత పూర్తి స్థాయిలో తీయకపోవడం వల్ల దోమల బెడద ఎక్కువైందని, అంటురోగాలు వస్తున్నాయని, దుర్వాసన వెదజల్లుతుంది. అలాగనే ఈ యొక్క ఇళ్లలో ఉండటం కూడా వల్ల చాలా దుర్గంధం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పూడికతీత తీయాలని చెప్పి కూడా గ్రామస్తులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధానమైన సమస్య, గ్రామంలో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ బజార్లో ఉన్నటువంటి గృహాలకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. కరెంటు మీటర్లు ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆ యొక్క కాలనీ ఉన్నటువంటి వాసులు, ఆ గృహ యజమానులు కూడా వచ్చి మాకు ఈ బజార్లకి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయమని విద్యుత్ శాఖ వారికి వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే పలు సమస్యలు కూడా మాకు జరిగింది. ఈ యొక్క సమస్యల పరిష్కారాన్ని కొరకు రేపు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు బీజేపీ పార్టీ తమ యొక్క వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులు తెలియజేశారు. అలాగే మరొక ప్రధానమైన సమస్య, పూర్తి స్థాయిలో ఈ యొక్క విలేజ్లో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టలేదు. ఇంకా దాదాపుగా 300 నుంచి 600 మీటర్ల దాకా సైడ్ కాలువలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా పోయలేదు. ఈ సమస్యను కూడా సంబంధిత అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కొరకు మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.